హాయ్ గాయస్, నమస్తే అందరికి. నేను మీ చందు. సో ఇక్కడ ఇక్కడ స్పెషల్ ప్లేస్కి వచ్చిన. ఈ స్పెషల్ ప్లేస్ నాకు ఎందుకంటే మా ఫ్రెండ్ గారు పెట్టిండు హోటల్. ఒకరోజు సడన్గా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టిండు, ఇట్లా హోటల్ ఓపెన్ చేసిన అని. చూసి షాక్ అయినా, వీడేంది సడన్గా హోటల్ పెట్టిండు అని. సో ఈ ప్లేస్కి వచ్చి చూసిన తర్వాత హోటల్ ఫుడ్ అన్ని చూస్తే అసలు చాలా బాగుంది. అసలు ఈ హోటల్ ఎందుకు పెట్టిండు వాడు, అసలు పెట్టాల్సిన ఇంత సడన్గా డిసిషన్ ఏంది, ఫుడ్ బిజినెస్ దిగాలని ఎందుకు అనిపించింది, వాళ్ళందరినీ ఈ హోటల్ డీటెయిల్స్ మొత్తం. అండ్ ఈ హోటల్ వాడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి పెట్టారు, అనిల్ అండ్ రాజు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరిని అడుగుదాం అసలు ఎట్లా స్టార్ట్ చేసారు. హోటల్ పేరు వచ్చేసి అమ్మగారి వంటిల్లు. అసలు ఎంత బాగుంది, అమ్మగారి వంటిల్లు అనే పేరే చాలా అట్రాక్షన్ ఉంది. ఇక్కడ మనకి టిఫిన్స్, మీల్స్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ హోటల్ మొత్తం నేను చెప్పడం కన్నా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చేసి ఎట్లుంది చూద్దాం. ఒకసారి మా ఫ్రెండ్ అంతా నేను అనిల్ వాళ్ళ తమ్ముతో మాట్లాడి చూద్దాం రండి. సో ఈ హోటల్ పెట్టినది మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి పెట్టారు. ముందుగా ఇద్దరికి కంగ్రాచులేషన్స్, మంచి స్టెప్ వేసారు లైఫ్లో. సో బాబాయ్, అసలు హోటల్ పెట్టాలని ఈ ఐడియా ఎట్లా వచ్చింది నీకు అసలు? సో యాక్చువల్గా ఒక పని పైన ఇటు సైడ్ వచ్చిండే. సో చాలా ఆకలేసింది. సో నేను ఫుడ్ తిందామని ఒక హోటల్కి వెళ్ళిన, సో అండ్ సో హోటల్కి. సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు పెట్టిన భోజనం చూసి అసలు కంప్లీట్గా అన్సాటిస్ఫైడ్. ఓకే. సో ఈ రోజు రేపు చాలా మంది జాబ్ చేస్తున్నారు, అందరికీ మనీ ఉంటున్నాయి. మనీ అంటే మ్యాటర్ కాదు, కానీ కాకపోతే తినే ఫుడ్ మ్యాటర్స్. సో అట్లా అని చెప్పేసి నేను తిన్నా, కంప్లీట్గా అన్సాటిస్ఫైడ్ ఫీల్ అయినా. అట్లాగని ఇంకొక నెక్స్ట్ డే కూడా సేమ్ ఒక 12 వచ్చి ఇంకొక హోటల్కి వెళ్ళిన, సేమ్ ఫుడ్. ఓకే. సో అది కాదు, మనకెందుకు మనం ఎందుకు పెట్టకూడదు, మనం ఎందుకు సర్వీస్ చేయకూడదు పబ్లిక్కి అనే కాన్సెప్ట్తోనే నేను హోటల్ స్టార్ట్ చేసిన. హోటల్ స్టార్ట్ చేయడానికి కంటే ముందు ఒక నేమ్ పైన రీసెర్చ్ చేసిన. సో ఏంటంటే అందరు జాబ్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. సో వాళ్ళ హోమ్ ని మిస్ అవుతారు, వాళ్ళ మదర్ని, మదర్హుడ్ అవునా, ఆ ఫీల్ ఏదైతే ఉందో అది తిప్పియాలి మనం. సో వాళ్ళ అమ్మని మిస్ అయ్యాను మనం, అది ఆ ఫుడ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోనే నేను ఆ నేమ్ తీసుకొని ఆ నేమ్ కి జస్టిస్ చేయడానికి ఆ టేస్ట్ కూడా ఇస్తున్నా. ఓకే. సో మన దగ్గర కస్టమర్స్ తిన్న ఎవరైనా కూడా జెన్యున్ రివ్యూస్ ఇస్తున్నారు. సో స్టిల్ ఇప్పటికీ నువ్వు కావాలంటే కూడా తెలుసుకోవచ్చు, వచ్చిన మన కస్టమర్స్ కూడా రివ్యూ తీసుకోవచ్చు. సో మనం ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనకి కస్టమర్స్ కూడా ఏ కైండ్ ఆఫ్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదంతా ఇలా ఇలా స్టార్ట్ అయ్యింది, ఇలా నడుస్తుంది, ఇంక ఇలా నడుస్తుంది. నిజంగా టైటిల్ కూడా అమ్మగారి వంటిల్లు. సో టైటిల్ కూడా బాగుంది, మళ్ళీ పెట్టేది కూడా అమ్మగారి రెస్పెక్ట్తో పెట్టినాం, అది బాగా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు మన దగ్గర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హోటల్, అంటే ఏమేమి ఉంటాయి ఐటమ్స్? సో యాక్చువల్గా మనం వచ్చేసి హోటల్ మార్నింగ్ 6 నుంచి టిఫిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తుంది. సో టిఫిన్ రెడీ ఉంటుంది 6 o'clock టిఫిన్. దెన్ నెక్స్ట్ బై 6 o'clock వరకు ఆల్ టిఫిన్స్ టిఫిన్ రెడీ ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మీల్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ 11 AM నుంచి స్టార్ట్. 11 AM. ఓకే. లైక్ అవి వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ 11 PM వరకు రన్ చేస్తాము. ఓకే. నైట్ 11 PM వరకు. సో మీల్స్ వచ్చేసి 3-4 o'clock అట్లా అయిపోతుంది. సో దెన్ నెక్స్ట్ బిర్యానీ ఆల్సో 11:30 ఇట్లా 12 PM వరకు ఉండిపోద్ది. సో ఇంకా మన దగ్గర పునుగులు, స్నాక్స్ కైండ్ ఆఫ్ టీ మొత్తం కవర్ చేస్తున్నాం. ఒక జంక్షన్, ఫుడ్ జంక్షన్ రెడీ చేద్దాం అనే కాన్సెప్ట్ అని. ఓకే. సో నేను పబ్లిక్ కి సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ అని పెట్టినా తప్ప ప్రాఫిట్ కోసం అంటే నాకు అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే మనోడు ఈ ఏరియాలో, ఇది ఇండస్ట్రియల్ ఏరియా యాక్చువల్గా, ఆ ఉప్పల్ దగ్గర ఒకరోజు బాగా ఆకలి అయ్యి తిందామంటే ఎక్కడ తిన్నా కానీ అన్సాటిస్ఫై ఉండే. అరే మనం తిందామంటేనే ఫుడ్ సరిగ్గా దొరుకుతలేదు, ఇంకా జనాలు ఎట్లా తింటున్నారు అని చెప్పి ఆ కాన్సెప్ట్తో హోటల్ పెట్టి బెస్ట్ ఫుడ్ ఇస్తున్నారు ఇక్కడ. సో నేను కూడా మొన్న తిన్నా. సో నిజంగా నాకు మీల్స్ బాగా నచ్చినాయి బాబాయ్. ఎందుకంటే కర్రీ స్మెల్, అంటే నువ్వు ఇట్లా పెడితే ఇంట్లో ఫుడ్లు అందరూ కంప్లైంట్ అవుతారు, అంటే ఇంటి ఫుడ్ కన్నా బాగా పెడుతున్నావు యాక్చువల్గా. సో అదే కదా, అంటే వాళ్ళు ఆ మిస్ అయితే ఫీల్ రావద్దు మన కాన్సెప్ట్. నిజంగా టేస్ట్, ఫుల్ మీల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం విత్ చట్నీతో సహా, కార్డు, ఫుల్ మీల్స్. అంటే ప్రైస్ ఎంత బాబాయ్? మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్. బయట మార్కెట్ లో మీరు కంపేర్ తీసుకుంటే 80, 90, 100 ఇట్లా ఉంటాయి. కానీ మనం ఫుల్ మీల్స్, అన్లిమిటెడ్ మీల్స్ వచ్చేసి జస్ట్ 89 rupees కి మాత్రమే. 89 rupees. ఓకే. మీల్స్, బిర్యానీ కూడా మన దగ్గర 99 rupees. సో ఫాస్ట్ ఫుడ్ ఏవైనా కూడా రీజనబుల్ ప్రైస్. విత్ ప్రైస్. ఓకే. సో బాబాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ దందా చేసినా కానీ, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు చెప్పినా, ఎవరు చెప్పినా, ఒక బిజినెస్ చేయాలంటే ఆ ప్లేస్ అనేది ఇంపార్టెంట్.
సో ఇప్పుడు నువ్వు ఈ ప్లేస్ దీన్ని ఎట్లా ఫైండ్ చేసినావు, అసలు ఇది ఎక్కడ, అడ్రస్ ఎక్కడ మీ హోటల్ అంటే ఏం చెప్తావు? సో మన హోటల్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఎన్ఎస్ఎల్ దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. సో దాని పక్కన మోడర్న్ బేకరీ స్టాప్ అంటే ఎవరైనా చెప్తారు. సో ఆ గల్లీలోకి ఒక 200-250 మీటర్స్ వచ్చేసి లోపల జంక్షన్ లో మనకి రైట్ సైడ్ అమ్మగారి వంటిల్లు అని కనిపిస్తుంది. మీకు యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ గూగుల్ మ్యాప్ లో కూడా. ఓకే. సో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దీనిపైన ఏం రీసెర్చ్ చేసావని అడిగేవారు. సో నేను ఫస్ట్ బిజినెస్ చేసేటప్పుడు ఎవరైనా చూస్తారు, కానీ నేను బిజినెస్ లాగా కాకుండా సర్వీస్ లాగా చూసినాను కాబట్టి సో అయినా రీసెర్చ్ చేసిన. ఓకే, అంటే పర్టికులర్ ఈ ప్లేస్లోనే పెట్టాలి హోటల్ అని ఎందుకు అనిపించింది? సో నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే నేను తిని చూసినాను కాబట్టి ఇక్కడ బాగాలేదు కాబట్టి. సో నాకు ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, బట్ నేను ఇచ్చే సర్వీస్కి వాల్యూ అయ్యి ఉంటే సరిపోయిద్ది అని అనుకొని అట్లా ఈ జంక్షన్ని చూస్ చేసుకొని నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర మేము ప్రొవైడ్ చేసే ఫుడ్ లైక్ మేము తీసుకునే ప్రికాషన్స్ కూడా హైజీనిక్ ఉంటాయి ఏవైనా కూడా. సో నేను నెక్స్ట్ అదే అడదాం అనుకున్నా. యాక్చువల్గా ఒక ఫుడ్ బిజినెస్ అంటే అంత ఆశమర్చి కాదు. మనం ఏ చిన్న పొరపాటు చేసినా ఇవాళ రేపు జనాలు అట్లా ఏం లేదు, ఎక్కడ టేస్ట్ ఉంటే ఆడిపోతారు, అది చిన్న కొట్టు పెట్టుకొని గల్లీ పెట్టుకొని. సో ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఫుడ్ విషయంలో? ఫుడ్ విషయంలో వచ్చేసి మనం అన్నీ ఏదైనా కూడా క్వాలిటీ వెజిటేబుల్స్, చికెన్ ఏదైనా కూడా క్వాలిటీగానే మేము ఫస్ట్ చూస్ చేసుకునేది ఏదైనా క్వాలిటీ త్రూ వెళ్తాం. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏది ఉన్నా కూడా ఫుడ్ నైట్ ఏదైనా వేస్టేజ్ అయ్యేది ఏది ఉన్నా కూడా సో మనం ఏమైనా ఆర్గనైజ్ చేసి ఏదైనా ఉంటే వాళ్ళకి డొనేట్ చేసేస్తాం, లేకపోతే స్ట్రీట్ సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. సో అదర్వైజ్ ఎవరు లేరు అని అంటే మేము డస్ట్బిన్లో వేస్తాం, కానీ లేకపోతే అది నెక్స్ట్ డేకి రిపీట్ చేయడం అనేది కూడా అది ఇంపార్టెంట్ ఫస్ట్. సో అది అలా మేము ఏది కానీ అన్ని లిమిటెడ్గానే చేపిస్తాం. సో ఇది అయిపోతుంది అనే లోపు ఎస్టిమేట్ వేసి మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ చేపిస్తాం, కానీ ఫస్ట్ థింగ్ వేస్టేజ్ అవ్వదు మన దగ్గర. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రోజు అయితే ఒక ఆర్గనైజ్ ఏదైనా డొనేట్ చేసేస్తాం. సో వేస్టేజ్ అనేది మన దగ్గర ఫస్ట్ థింగ్ ఉండదు. ఓకే. ఇఫ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మా అబ్బాయి ఇది స్టార్ట్ చేసి హోటల్ పెట్టి? రీసెంట్గానే 1 month అవుతుంది. ఓకే. ఎట్లా అనిపిస్తుంది బిజినెస్ కొత్తగా? సో దీన్ని నేను బిజినెస్ లాగా చూడట్లేదు, సో ఒక సర్వీస్ లాగా చూస్తున్నాను కాబట్టి నేను ఎంజాయ్ చేస్తా, ఓకే. వచ్చిన కస్టమర్స్ కూడా సాటిస్ఫై చేస్తా, పంపిస్తున్నాను కాబట్టి కస్టమర్స్ అందరు సాటిస్ఫై ఉన్నారు ఇప్పటి వరకు ఏ రిమార్క్ లేకుండా సో రన్ అవుతుంది. ఇక నాన్ వెజ్ స్పెషల్ ఏముంది మీ దగ్గర? సో మన దగ్గర వచ్చేసి ఫిష్ ఉంటుంది, చికెన్ ఫిష్ కర్రీ ఉంటుంది, చికెన్, మటన్, లివర్. ఓకే. తెలంగాణ స్పెషల్ మొత్తం. తెలంగాణ స్పెషల్ అందరికి తగ్గట్టు అందరికి నచ్చేటట్టే ఉంటాయి వంటలన్నీ మనకి. మీరు ముందుగా చూస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చూసారు, వంటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళలో ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసారు. ముందుగా మనకెళ్తే మీరు కూడా టేస్ట్ చేయండి, చేసిన తర్వాత మీరు కూడా చెప్తారు కదా. ఇప్పుడు మమ్మల్ని అడగడం కాకుండా మీరు చెప్తారు, పబ్లిక్ కూడా రివ్యూ చూస్తారు, వాళ్ళు కూడా చూస్తాను. నేను కూడా చూడండి, మీరు ఆకలి అవుతుంది నాకు కూడా, లైట్ స్మెల్ వస్తుంటాయి. చూడండి, తప్పకుండా చూడండి, మీరు కూడా తినండి. తిన్న తర్వాత మీరు చెప్పండి దాని గురించి. ఓకే. ఓకే. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా కొత్త బిజినెస్? పర్లేదు, ఇప్పుడు చూసుకుంటుంటే తమ్ముడు చెప్పినట్టు మేమైతే సర్వీస్ లాగానే వస్తున్నాం, దీని బిజినెస్ లాగా ఎప్పుడు ఆలోచించలేదు. మాకు ఆ కంటెంట్ అనేది ఇప్పటికి లేదు, ఇప్పటికీ సర్వీస్ చేద్దామని ఆలోచనతోనే మేము పెట్టాము. సో అందరికి సర్వీస్ అందిద్దామని ఆలోచనతో చేసుకున్నాం. నువ్వైతే ఇట్లానే మన దగ్గర వాళ్ళు ఏంటి స్పెషల్? మటన్, చికెన్, ఫిష్, బోటి ఫ్రై. ఓకే. సో బోటి ఫ్రై, చికెన్ ఫ్రై అయిపోయింది, బోటి అయిపోయింది. సో కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఫిష్ కర్రీ టేస్ట్ చేస్తున్నా, ఎట్లా ఉంది చూద్దాం. సో నాకైతే స్మెల్ అయితే మంచిగా నచ్చింది రా. ఎట్లుంది వస్తుంది. ఫస్ట్ పబ్లిక్ విన్న తర్వాత మేము తింటాం. మంచిగా తెలంగాణ అంటే తెలంగాణ లెక్కనే వేసినావు, ఫుల్ స్పైసీగా. ఫిష్ పులుసు అంటే ఫిష్ కూడా డైలీ మార్కెట్కి వెళ్ళి తీసుకొనొచ్చు. డైలీ ఫిష్, చికెన్, లివర్, నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు ఉంటాయి. మరి ఓన్లీ ఇప్పుడు హోటల్కి వచ్చేది తినాలా, లేకపోతే ఎట్లా ఆన్లైన్లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఫర్దర్ ఏమైతే ఉన్నాయో హోమ్ డెలివరీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అడుగుతున్నారు. ఓకే, చేస్తున్నాం. ఇప్పుడు అదే ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక 1 week లో అన్నీ అయిపోతాయి. త్వరలో స్విగ్గీ, జొమాటోలో కూడా మన అమ్మగారి వంటిల్లు వస్తుంది. నాన్ వెజ్ ప్రియులకు అసలు నిజంగా బాగుంది. నాకు నిజంగా మొన్న వెజ్ తిన్నా, మస్తు అనిపించింది. నాన్ వెజ్ ఆ రోజు లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు నాన్ వెజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మన దగ్గర. విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఇండస్ట్రీ ఏరియా కాబట్టి వర్కింగ్ డేస్ లో ఉందంటే రోజుల ప్రతి ఒక్క రోజుగా పబ్లిక్ అనేది ఎక్కువ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ వెజ్ కూడా వెళ్తుంది, బట్ ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ వెళ్తుంది కాబట్టి
అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ తొందరగా అది కంప్లీట్ అయిపోతుంది. సో ఎంత కంప్లీట్ అయినా కానీ సర్వీస్ ఇవ్వడానికి అయితే మేము ముందే ఉన్నాం. అయిపోయిన కొద్దీ మళ్ళీ మనం పెడుతూనే ఉన్నాం. పబ్లిక్ వస్తూనే ఉండాలి, మనం పెడుతూనే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అంటే ఈ హోటల్ ఇంకా ఎట్లా గ్రో చేద్దాం అనుకుంటున్నాం? సో ముందు పబ్లిక్ వచ్చే అంటే ఇప్పటికైతే పర్లేదు, ఇంకా ఇప్పుడైతే బిజినెస్ బాగానే రన్ అవుతుంది, పర్లేదు, మంచిగా. ఓకే, పబ్లిక్ వచ్చేదాన్ని బట్టి ఇప్పటికైతే పర్లేదు. సో ఇంకా వాళ్ళు వచ్చేదాన్ని బట్టి కొంచెం ఫర్దర్గా పెంచుదాం. ఓకే. సో కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది మొత్తం మనకు ఇప్పటి వరకు. వాళ్ళే చెప్పాలి, మనం చెప్పుకోవడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, నేనే చెప్తున్నా సూపర్ ఉంది. ఓకే. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం ఏ హోటల్ పోయినా అవును, ఒక 100 రూపాయలు పెట్టి తింటున్నాం అంటే నాకు సాటిస్ఫై అనిపించాలి. కొన్ని హోటల్లో నేను కూడా పర్సనల్గా మస్తు ఆకలి అవుతుంటుంది, పోయి తింటే తిన్నాం కదా ఎందుకు తిన్నారా అన్న ఫీలింగ్ వచ్చింది చాలా హోటల్లో. కానీ మన దగ్గర అసలు అట్లా లేదు. చాలా ఇంకొంచెం తింటే బాగుంటుంది మన దగ్గర అనిపిస్తుంది. మన దగ్గరకు వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర ఉన్న వెజ్ కానీ రైస్ కానీ ఏమైనా ఉన్నది ఇంటి దగ్గర నుంచి వస్తాయి. మనకు పంట బియ్యమే ఉన్నాయి, మొత్తం పంట బియ్యం ఓకే, వస్తాయి. ఇంటి దగ్గర రైస్. సో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఐటమ్స్ ఏం తీసుకోను నేను, ఓకే. రైతు దగ్గర నుంచి సేకరించి బియ్యం కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకోండి, అన్ని ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర నుంచి వస్తాయి. ఇది యాక్చువల్లీ ఇది మంచి పాయింట్. సో పబ్లిక్ కి సర్వీస్ అంది ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను బిజినెస్ లాగా ఆలోచించుంటే నేను ఏదో రకం లాభం తీసుకొని ఏదో రకం చేస్తుండే కదా, సర్వీస్ కాబట్టి ఈరోజు ఇట్లా స్టార్ట్ చేశాను. సో కస్టమర్లు ఆశిస్తే కొంచెం మంచిగా వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే జెన్యున్గా ఏ బిజినెస్ చేసినా కానీ మన జెన్యునిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో నువ్వు జెన్యున్ అవుతున్నావు అంటే డెఫినెట్లీ మంచిగా ఇష్టంగా అవుతుంది, కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ అందేయడం మన వంతు. సో బాబాయ్ ఇప్పుడు చూసే జనాలకు మీ హోటల్కి రావాలంటే వాళ్ళకి నువ్వేం చెప్తావు? సో ఒకసారి మన హోటల్ విజిట్ చేసి తిని ఏదైనా బాగాలేకపోతే నన్ను అప్పుడే అడగొచ్చు. ఇఫ్ వాళ్ళకి ఏదైనా నచ్చితే ఒకరితో షేర్ చేసినా పర్లేదు, నచ్చకపోతే ఇదే తీసుకెళ్ళి ఒక 10 మందికి స్ప్రెడ్ చేయమని నేనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే. సో ఇట్లా ఒకసారి విజిట్ చేసి చూసి జడ్జ్ చేయమని నేను అంటే ఎవరికైనా కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఓకే. మనోడు ఏమంటుండంటే ఒక్కసారి మా హోటల్కి రండి, నచ్చి ఒకసారి తినండి, నచ్చకపోతే అప్పుడే నన్ను అడగండి, నచ్చితే మాత్రం ఒక్కరికే చెప్పమంటుండు. సో యాక్చువల్గా మంచిగా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరు గాయస్ అమ్మగారు వంటిల్లు హోటల్, నేను లొకేషన్ పెడతా డిస్క్రిప్షన్లో, వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి, ఇంకా మీరే చూస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మనల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ మన బిజినెస్ మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గాయస్. సైనింగ్ ఆఫ్ చందు ముఖ్యరా.